ప్రైజ్ లార్డ్. ఈ సమయం ముందు సామెతల గ్రంథం 4వ అధ్యాయము 20 వచనం 22. నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, నా వాక్యమునకు నీ చెవి యొగ్గుము. ఆమెన్. తర్వాత, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరములకు ఆరోగ్యమును ఇచ్చును. ఆమెన్. సొలొమోను సామెత ఏం చెప్తుందంటే, ఆయన మాట మనం ఏం చేయాలంట? ఆలకించాలంట. ఆయన వాక్యానికి చెవి యొగ్గాలంట. అప్పుడు ఆ వాక్యము దొరికిన వారికి అది జీవం అంట. దేవుని స్తోత్రం. అంతేనా, వారి సర్వ శరీరములకు ఆరోగ్యమునిచ్చును. దేవుని వాక్యం అంట, దేవుని స్తోత్రం, సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుందంట. ఎవరైతే ఈ వాక్యాన్ని చదువుతారో ఆ వాక్యము చదివిన వారికంట ఆరోగ్యం వస్తుందంట. ఆమెన్. మీకు ఆరోగ్యం కావాలా? ప్రతిదినము వాక్యాన్ని చదవండి, ధ్యానించండి. దేవుని స్తోత్రం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము. ఎవరైతే ఆయన మాటలు ఆలకిస్తారో, ఆయన వాక్యమునకు చెవి యొగ్గుతారో వాళ్ళకి దేవుడు దీవెనలు ఇస్తాడు. అబ్రహాము దేవుని మాట నమ్మాడు, విన్నాడు, అతను ఆశీర్వదింపబడ్డాడు. దేవుని స్తోత్రం. నీవు కూడా ఆయన మాట ఆయన వాక్యమును మీరు విన్నట్టయితే మీ దేహానికి దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక.